जीव है। విషసర్పాలు కూడా వాటిని చంపేయగలవు. ये दुष्ट सर्प को भी मार सकता है। అది ఒక్కటిగా ఉండి ఏం చేయలేదు కానీ वो एक रहकर कुछ नहीं कर सकता है। ఒక గుంపుగా చేర్చబడి అది ఎలాంటి శత్రువును కూడా ఎదిరించగల సామర్థ్యం వాటి దగ్గర ఉన్న వస్తువు. वो झूठ के साथ बहुत से शत्रुओं को मार सकता है। ఆ విధంగా ఈ రోజు ఆత్మస్నాన మార్గంలో సాగుతున్న మనం కూడా इस रीति से हम भी आत्मपूर्ण चलने वाले हमारे जीवन में भी ఐక్యత కలిగి దేవుని కార్యాలను జరిగించాలి. एकता के साथ हम परमेश्वर के कार्य को देख सकते हैं। మనం ఐక్యత కలిగి సాహసోపేత మన కార్యాలు చేసే వారిగా ఉండాలి. हम एकता के साथ परमेश्वर के अद्भुत कार्य को देख सकते हैं। అలాంటి ఐక్యమత్యం మన జీవితంలో అవసరం. ऐसी एकता हमारे जीवन में बहुत जरूरी है। ఆత్మ కలిగించు ఐక్యత మన జీవితంలో అవసరమే ఉంది. आत्मा रीति से चलने वाले एकता हमारे जीवन के लिए बहुत महत्वपूर्ण है। ఎందుకంటే ఆత్మ కలిగించి ఐక్యతను మనం కాపాడుకున్నట్లయితే क्योंकि हमारे जीवन में आत्मपूर्ण रीति से चलने वाले इस कार्य के लिए మనం ఎన్నెన్నో సాహసోపేతమైన కార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. हम बहुत से अद्भुत आश्चर्य कर्मों को देखने वाले बहुत से अद्भुत कार्य को देख सकते हैं। అలాంటి శ్రేష్టమైన అనుభూతి మన జీవితంలో అవసరమే ఉంది. ऐसी श्रेष्ठ बात हमारे जीवन में बहुत जरूरी है। తర్వాత ఈ జీవంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే और इस चिड़ियों की महत्वता क्या है? ఇవి వేసవి కాలంలో మంచి ఎండాకాలంలో తన ఆహారం కోసం ఎదుగుతూ ఉంటుంది. ये गर्मियों के मौसम में अपनी भोजन को ढूंढते रहते हैं। వర్షాకాలం కానీ ఇవి బయట కనపడవు సరిగ్గా. ये बारिश के मौसम में बाहर चिड़िया नहीं दिखती है। అలాంటి బయటికి రావడానికి కష్టమైపోతుందని చెప్పి తన సమయాన్ని గుర్తుపడుతుంది. ऐसी बारिश के काल में वो बाहर निकलने से समस्या होगी करके बाहर नहीं दिखती है। ఆ మంచి సమయం కోసం ఎదురు చూస్తుంది. वो अच्छे समय को देखती है। వేసవి కాలంలో ప్రశాంతమైన సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా ఉండే సమయాలు చూసి అది ఆహారాన్ని సంపాదించుకోవడానికి ये गर्मियों के मौसम में अपनी भोजन के लिए ढूंढते रहती है और अच्छे समय की ताड़ना करती है। కారణం ఏంటంటే कारण क्या है? దానికి తెలుసు क्योंकि उसको पता है ఏ సమయంలో ఆహారం సిద్ధపరచుకున్న సంగతి తెలుసు. ये कौन सा समय में भोजन की आवश्यकता कौन सा समय में हम भोजन के लिए ढूंढ सकते हैं। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय बच्चों, ఈ రోజు జీవం ద్వారా నేర్చుకునే మనం కూడా आज हम इस चिड़ियों के विषय में जानने के लिए సమయాన్ని గుర్తుపట్టాలి. समय और काल को परखना है। సమయాన్ని గుర్తుపెట్టి కాలాన్ని గుర్తుపెట్టి ఆ ప్రకారం మనం నడుచుకోవాలి. समय और काल को जानकर उसके अनुसार हमको चलना है। ఏ కాలంలో ఏ సమయంలో ఏం చేయాలి మనం గుర్తుపట్టాలి. किस समय में किस काल में हमको क्या करना है वो हमको जानना है। ప్రయాసపడే సమయంలో మనం ప్రయాసపడాలి. कोशिश करने के समय में हमको कोशिश करना है। మనం ఆ విధంగా ప్రయాసపడటం బట్టి हम इस तरह प्रयास करते हुए మన జీవితంలో సమయాన్ని బట్టి ప్రవర్తిస్తే క్షేమకరంగా ఉంటుంది. हम इस तरह प्रयास करते हुए हमारा जीवन काल में आगे बढ़ना है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय प्यारों, ఈ రోజుల్లో చాలా మంది आज के दिन में बहुत से लोग ప్రయాసపడవలసిన సమయాల్లో ప్రయాసపడరు. प्रयास करने के समय में कोई प्रयास नहीं करते हैं। ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో అనుకూలంగా సమయంలో కష్టపడరు. जिस समय में जो समय निर्धारित किया गया है उस समय में कोई कार्य ना करना, జీవితంలో పూర్తిగా స్పాలైపోతే ఏదో చేయాలనుకుంటా ఉంటారు. अपने जीवन काल में अनर्थ कार्य करने के बाद वो अपने जीवन को व्यर्थ समझ लेते हैं। అయితే అలాంటి అనుభూతి మన నుంచి వేరు చేయబడును గాక. ऐसी परिस्थितियों से हमें आज अलग होना है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నిశ్చయంగా సమయాన్ని గుర్తుపట్టే ఆ ఆవశ్యకత మనకు ఎంతో అవసరం. निश्चय रीति से आज हम उस समय को जानना है। సమయాన్ని గుర్తుపట్టాలి. उस समय को आज हम जानेंगे।
युद्ध करने का समय रहता है। ఆ సమయంలో మనోడు రెస్ట్ తీసుకుంటున్నాడు మిద్ది మీద. उस समय में राजा राजमहल में विश्राम करता है। ఆ తర్వాత అక్కడి నుంచి అటు ఇటు తిరుగుతా ఉన్నప్పుడు చూడరాని దృశ్యం కళ్ళలో పడింది. उस समय में महल में जब राजा महल में विश्राम कर रहा था, तब राजा टहलते रहता है महलों में। ఏదైతే చూడకూడదో ఆ దృశ్యం కంటిలో పడింది. जो दृश्य राजा को देखना नहीं चाहिए था, उस दृश्य को राजा ने देख लिया। కారణం ఏంటంటే कारण क्या है? అది రెస్ట్ తీసుకునే సమయం కాదు. क्योंकि कारण यह है कि वो रेस्ट करने का समय नहीं था। యుద్ధం చేసే సమయం అది, రాజు యుద్ధం చేసే సమయాలు అది. वो राजा युद्ध करने का समय था। సమయాన్ని గుర్తుపట్ల समय को ना जानते हुए ఆలోచనలు అలా వదిలేసేసాడు. विचारों को अलग से रखकर జీవితంలో శాపగ్రస్తమైన అనుభూతిని ఆయన అనుభవిస్తూ వచ్చాడు. जीवन में श्राप ग्रसित होकर మన జీవితంలో కూడా हमारे जीवन में भी మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. हमें बहुत सावधानी के साथ रहना चाहिए। దేవుని సన్నిధిలో నిలిచే సమయాలు మనకు ఉన్నాయి. परमेश्वर की उपस्थिति में खड़े होने का समय है। మన జీవన పోరాటంలో కొనసాగుతున్న సమయాలు ఉన్నాయి. हमारे जीवन में युद्ध करने का भी समय रहता है। ఏ సమయంలో పని ఆ సమయంలో మనం చేయాలి. जिस समय करने वाला जो कार्य है, उस समय हमें को करना है। సంపాదించుకునే సమయంలో సంపాదించుకొని భవిష్యత్తు కోసం ఎదురు చూడాలి. कमाने के समय में कमा कर हम अपने जीवन के लिए अच्छी योजना बनाना है। కష్టపడే సమయంలో కష్టపడి రాబో భవిష్యత్తు కోసం బిడ్డలకు మంచి బంగారు మాట వేయాలి. मेहनत करने के समय में मेहनत कर हमारे परिवार के प्रति एक अच्छी योजना बनाना है। ఆ విధంగా సమయాన్ని బట్టి మనం ప్రయాసపడితే ऐसे समय में प्रयत्न करने से మన జీవితంలో ఎంతో క్షేమం కలిగి ఉంటుంది. परमेश्वर हमारे जीवन में बहुत सी अद्भुत कार्य करता है। హల్లెలూయా. हालेलुया। అందుకని సమయాలు గుర్తుపట్టాలి. इसीलिए हमें समय और कालों का स्मरण करना है। ఒకవైపు దేవుని మందిరం పాడైపోతే एक समय परमेश्वर के मंदिर, కొందరు సరంపి వేసిన ఇళ్లలో మంచిగా కప్పులేసిన ఇళ్లలో హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. एक समय परमेश्वर के मंदिर ऐसे ही व्यर्थ पड़ा था, तो कुछ लोग अपने घरों में अपने महलों में आराम कर रहे थे। ఏదైతే దేవుని యొక్క పరిస్థితులు, దేవుని మందిర పరిస్థితులు శిథిలమైపోతే వాటి గురించి జాగ్రత్త ఆలోచన లేదు. उन लोग को अपने परिवार अपनी इसकी वजह से परमेश्वर की कोई चिंता ना करते हुए अपने परिवारों में थे। వాళ్ళు వేరే ఆలోచన కలిగి ఉన్నారు. वो अपने अपने अलग अलग विचारों में थे। కారణం ఏంటంటే సమయాలు గుర్తుపడతారు. क्योंकि कारण यह था कि वो समय को ना नहीं जानते थे। బైబిల్ చెబుతుంది परमेश्वर कहता है అన్నిటికీ సమయం ఉన్నది. सबके लिए समय है, తినడానికి సమయం ఉంది, खाने के लिए समय है, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉన్నది, प्रार्थना करने के लिए समय है, కష్టపడడానికి ఒక సమయం ఉంది, मेहनत करने के लिए भी समय है, ఎరగొట్టడానికి ఒక సమయం ఉంది, నాటకానికి ఒక సమయం ఉంది, खोदने के लिए भी समय है और बोने का भी समय है। అన్నిటికీ సమయం ఉంది. सब चीज के लिए समय है। చదువుకునే సమయం ఉంది, पढ़ने का समय है, ఉద్యోగాలు చేసే సమయాలు ఉన్నాయి, नौकरियां करने के समय है, భవిష్యత్తుని ఆశీర్వాదాన్ని మలుచుకునే సమయాలు ఉన్నాయి. अपने भविष्य को कौन रीति से चलाने का भी समय है। ఏ సమయంలో చేయాల్సింది ఆ సమయంలో జరిగించాలి. जिस समय में करने वाला कार्य को उस समय में करना चाहिए। కారణం ఏంటంటే कारण क्या है? ఈ చీమలు ये चिड़िया అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. वो अपने भोजन को तैयार करती है ఎప్పుడంటే जब వేసవి కాలంలో. गर्मियों के मौसम में, ఎందుకంటే వేసవి కాలంలో ఎటైనా వెళ్ళి ఆహారం తెచ్చుకోవచ్చు. क्योंकि गर्मियों के मौसम में कहीं भी जाकर वो अपने भोजन को प्रबंध कर सकती है। అదే వర్షాకాలం బయట ఎక్కడన్నా వాళ్ళు నీళ్ళకి ప్రవాహం కొట్టుకుని పోవచ్చు. वो बारिशों के मौसम में जाएगी तो कहीं पे भी पानी के प्रभाव से वो बह सकती थी। అందుకనే వేసవి కాలం ఎప్పుడు వస్తుందా ఆహారం సిద్ధపరచుకుందామని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. इसलिए गर्मियों के मौसम की इंतजार करती है कि वो गर्मियों के मौसम कब आएगी, कब हम अपने भोजन को ढूंढेंगे। ఆ విధమైన సిద్ధపాటు ఈ రోజు మన జీవితంలో కావాలి. इस तरह की चौकन्नता हमारे जीवन में आज होना चाहिए। మంచి దినాలు చూడగల కోరు ఏ వ్యక్తి అయినా जो अच्छे जीवन की उपेक्षा करता है, రాబో దినాల గురించి ఒక ఆలోచన కలిగి నడవాలి. आने वाले समय के लिए एक अच्छी योजना बनाकर आगे बढ़ना है। సమయాలు గుర్తుపట్టాలి. समय और कालों को जानना है। అప్పుడు మన జీవితంలో క్షేమంగా ఉంటుంది.
यहाँ भोजन की तैयारी के लिए वो अपने मेहनत को करती है। తల్లిదండ్రులు అప్పుడు పిల్లలు వాళ్ళ భోజన స్థితిగతుల గురించి మనం ఎదురు చూడాలి. बच्चे अपने माता पिता को देखते हैं कि వాళ్ళకి भोजन के लिए సమృద్ధి అయిన ఆహారం పెట్టాలి. अपने बच्चों के लिए अच्छी भोजन देने के लिए వాళ్ళు ప్రయాసపడాలి. उन लोग प्रयत्न करते हैं, ఎందుకంటే क्योंकि మనం మంచిగా మన బిడ్డలను పోషించుకుంటా ఉంటే हम अपने बच्चों के लिए मेहनत करके भोजन कमा कर వాళ్ళు ఎవరింట్లోకి వెళ్ళరాదు. वो किसी के घर ना जाकर ఎక్కడికి వెళ్ళి చేయి చాపే పని ఉండదు. और किसी के घर जाकर हाथ ना फैलाने के लिए వాళ్ళు సమృద్ధి అయిన జీవితంతో ఉంటారు. वो समृद्धि जीवन में रहने के लिए అందుకనే భోజనాన్ని సమకూర్చుకునేది మనకు అవసరం. इसीलिए अपने भोजन के लिए उन लोग मेहनत करते हैं। బైబిల్ చెబుతుంది परमेश्वर का वचन कहता है జ్ఞానవంతురాలు बुद्धिमान स्त्री ఆమె తన కుటుంబీకులందరికీ మంచి మంచి ఆహార పదార్థాలతో పోషిస్తా ఉందని. वो अपने परिवार के लिए अच्छे भोजन के लिए तैयार करती है। ఆమె చాలా పెద్దల కాడ లేస్తుంది. वो भोर को उठती है ఎప్పుడు కష్టపడుతూ ఉంటుంది. और दिन पर मेहनत करती है। ఎవరు తిన్నారా ఎవరు తినలేదని పట్టించుకుంటా ఉంటది. वो अपने परिवार के प्रति जिम्मेदारी के साथ कौन खाया कौन नहीं खाया करके हमेशा थाकते रहती है కడుపులు నిండాలని కోరుకుంటుంది. और सारे लोगों की भोजन के लिए वो దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय बच्चों గమనించండి. ఈ రోజు మన జీవిత చరిత్రలో आज हम अपने जीवन के इस दिनों में భోజనం సిద్ధపాటు మనం చేయాలి. भोजन के लिए हमेशा भोजन तैयार करना है। ఈ చీమలను చూసి నేర్చుకోండి. इस अंतिम दिनों में हम देख कर जानना चाहिए। ఈ చీమలను చూసి మనం నేర్చుకుందాం. इस सब चीटियों को देखकर हम सीखते हैं। మన పిల్లలకు తగిన సమయంలో వారికి భోజనం పెట్టాలి. हम अपने बच्चों के लिए समय से भोजन देते हैं, ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. भोजन की तैयारी करते हैं। అయితే వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసే అనుభూతి ఎవరి మీద నెట్టేసి వదలడం కాదు. वो छोटे बच्चों को हम किसी के प्रति विश्वास करके नहीं छोड़ते हैं, వాళ్ళు మనమే బాధ్యతగా వాళ్ళని పట్టించుకోవాలి. उसके लिए उसको हम अपनी जिम्मेदारी के साथ ही उनके लिए। అయితే చీమలు అదే పని చేస్తున్నాయి. और चींटियां इसी तरह ఆహారాన్ని సిద్ధపరచుకునే పని చేస్తూ ఉన్నాయి. भोजन को तैयार करने के लिए तैयार करती है। హల్లెలూయా. हालेलुया। ఇంకా ఈ చీమల గురించి మనం చదువుతూ ఉంటే और इस चींटियों के विषय में जानने के लिए ఎప్పుడు కష్టపడే మనసు, हमेशा ये मेहनत करने वाला मन है। ఖాళీగా ప్రశాంతం కూర్చోని वो खाली रीति से अपने समय को व्यर्थ नहीं गवाते ఏ हैं। చీమను చూసినా ఎప్పుడు కష్టపడతానే కనబడతా ఉంటాయి. कोई भी चींटियों को देखो दिन भर मेहनत करती है। చిన్న జీవులే छोटी सी जीव है, పెద్ద పెద్ద పనులు చేయలేము. बहुत से बड़े कार्य करते మా हैं, వల్ల కాదు हमारे लिए हम नहीं कर सकते हैं। అని చెప్పవాలి. ఎప్పుడు ऐसे करके कभी नहीं कहती है, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాయి. दिन भर वो मेहनत करती है। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు శ్రమ పడే మనసును కూడా आज हम मेहनत करने वाले मन को रखना है। ఒక ఆయుధంగా మనం ధరించాలని బైబిల్ చెబుతుంది. एक युद्ध की तरह हमें निरंतर तैयार रहना है। శ్రమ పడే మనసు కావాలి. मेहनत करने वाले मन को हमें चाहिए, కష్టపడే మనసు కావాలి. मेहनत करने वाले मन को चाहिए। ఎవరి జీవితంలో కష్టపడరో जो अपने जीवन में कष्ट नहीं उठाता है, వాడు ఏది తినాలనుకుంటే అది తినలేడు. जो वो खाना चाहते हैं वो नहीं खा पाता, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళలేడు. और जहाँ जाना चाहिए वहाँ नहीं जा पाता, ఏది అనిపించాలంటే అది అనిపించలేడు. और जिसको उनकी इच्छा है वो पूरी नहीं होती है। ప్రతి కార్యం వెనకాల हर कार्य के लिए కష్టం అనేది తప్పనిసరి. मेहनत बहुत जरूरी है। చదువుకున్న పిల్లలు కష్టపడాలి, కష్టపడి చదవాలి. पढ़ने वाले बच्चों के लिए मेहनत बहुत जरूरी है। కుటుంబీకులు కష్టపడి పని చేయాలి. परिवार के लोगों के लिए भी मेहनत के लिए बहुत जरूरी, मेहनत बहुत కష్టపడకుండా जरूरी है। ఏ ఫలం ఎవరికి దొరకదు. मेहनत किए बगैर किसी परिवार के लिए किसी के लिए भी कोई कुछ नहीं मिलता। సోమరితనం మన జీవితంలో పనికిరాదు. आलसी हमारे जीवन में नहीं चाहिए। ఈ సోమరుడికి ఎక్కడ పని దొరకదు. इस आलसी को कहीं पे भी काम नहीं मिलता है, ఎక్కడ వీడు సెట్ కాలేడు. वो कहीं पे भी काम नहीं मिलता है। కారణం ఏంటి? कारण क्या है? కష్టపడే వాడికి ఎన్నెన్నో పనులు ఉంటాయి. मेहनत करने वाले के लिए बहुत से कार्य मिलते हैं। కష్టపడేవాడు చాలా వాడు సంపాదించగలడు.
निश्चय रीति से हमें मेहनत करने वाले मन को रखना है, కానీ స్వామివాడికి ఏది దొరకదు. लेकिन आलसी व्यक्ति को कुछ नहीं मिलता है, వాడు ఏది అనిపించలేదు. वो कुछ नहीं, उसे कुछ नहीं मिलता है, చూసుకుంటా వెళ్తాడు. वह देखते हुए जाता है, అబ్బా మంచి వాసన వస్తుంది అనుకుంటా ఉంటాడు. वह क्या भोजन है करके सोचते हुए आगे बढ़ जाता మంచి है, వాసన సుగంధ వాసన వస్తుంది అనుకుంటాడు. वो सुगंध स्मेल को तो सुन लेता है, నోటి దాకా తినే వస్తువు ఏది లేదు. लेकिन ఇంకా లేఖనాల్లో చెప్పొచ్చిన మాట ఏంటంటే और परमेश्वर के वचन में कहता है ఈ చీమలు इस चींटियों को ఇవి క్రమంగా నడుస్తా ఉంటాయి. ये क्रमानुसार चलता है, హల్లెలూయా. हालेलुया। దీని లైన్ మనం చూస్తే इसका लाइन हमें देखेंगे तो వీళ్ళకి ఎవరు చెప్పారో ఇంత జ్ఞానం అన్నట్లు ఉంటది. ऐसा लगता है कि इसे ज्ञान कौन दिया है। ఎప్పుడన్నా చీమలో తేడా మేడగా వెళ్ళడం చూసారు మీరు? कभी भी आप इस चिड़ियों को देखा है टेढ़े मेढ़े चलने के? ఆ? ఇటు అటు ఇటు వంకర వంకర పోయే దాన్ని చూసారు ఎప్పుడైనా? ఎప్పుడైనా చూడండి, చక్కగా తిన్నగా వెళ్ళిపోతామంట. कभी भी देखिए चिड़िया हमेशा एक ही सीधा चलता है, హల్లెలూయా. हालेलुया। ఈ రోజు మన జీవిత చరిత్రలో కూడా आज हमारे जीवन के इस समय में भी నిశ్చయంగా निश्चय रीति से ఈ చీమల వలె इस चिड़ियों के अनुसार ఒక క్రమంగా నడిచేది మన జీవితంలో అవసరమే ఉన్నది. एक क्रमानुसार चलने के लिए हमारे जीवन में बहुत जरूरी है। క్రమమైన జీవితం అవసరమే ఉన్నది. क्रमानुसार चलने के लिए हमारे जीवन के लिए बहुत जरूरी है। ఏదైతే క్రమం తప్పుతుందో जो अपने क्रम को भूल जाता है అది అక్రమైపోతుంది. वो अक्रमण हो जाता है। అది క్రమం తప్పినప్పుడు అక్రమమే, అది ఆ అక్రమము పాపంగా మార్చబడుతుంది. वो गलती पाप में बदल जाता है। అందుకనే క్రమమైన జీవితం మనకు అవసరమే ఉన్నది. इसलिए हमें क्रमानुसार चलना चाहिए। ఈ చేవలు క్రమంగా చక్కగా వెళ్ళిపోతా ఉంటాయి. ये चींटियां हमेशा क्रमानुसार चलता है। ఏదైనా ఇంకొక చేవ ఎదురొచ్చింది అనుకో, कोई भी चींटी आगे आता है దాన్ని అట్లా ఆగి ఆ రెండు చేతులు అట్లా కలుసుకుంటాయి. वो పైన యాంటీనా లాగా ఉంటుంది ఒకటి, वो आगे बढ़कर दोनों नमस्कार करके और आगे అక్కడ बढ़ते हैं। చేతులు కలుపుకొని ఏదో చెప్పు మా సైకిల్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటాయి. वो हाथ मिलाकर दोनों आगे बढ़ते हुए आगे అట్లా निकल जाते हैं। లైన్ తప్పకుండా వెళ్ళిపోతాయి అండి. उस तरह से वो आगे बढ़ते हुए निकल जाते हैं। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు మన జీవిత చరిత్రలో కూడా आज हमारे अपने जीवन के चरित्र में भी నిశ్చయంగా निश्चय रीति से ఈ చీమలకున్న క్రమం మనకు అవసరమైనది. इस चींटियों के अनुसार चलने वाले क्रम को आज हमें మనం करना है। తినేటప్పుడు క్రమంగా కూర్చుంటాం. हम बैठते भोजन करने के लिए बैठते हैं तो एकत्रित होकर और एक साथ बैठते हैं ప్రభు బలలో పాలు పంపులు పొందినప్పుడు క్రమంగా లైన్ లో కూర్చుంటాము. और परमेश्वर के भोजन के लिए हम बैठते हैं तो एकत्रित रीति से बैठते हैं చక్కగా లైన్ గా మనం కూర్చుంటున్నాం. और अच्छी रीति से क्रमानुसार बैठते हैं। కారణం ఏంటంటే कारण क्या है? మనం క్రమం కలిగిన వారు. क्योंकि हम क्रमानुसार चलने वाले हैं। హల్లెలూయా. हालेलुया। ఈ చీమల జీవిత చరిత్రలో కూడా इस चींटियों के अनुसार इस चींटियों के जीवन के अनुसार క్రమంగా నడుచుకునేది వీటికి ఉన్నది. क्रमानुसार चलने वाले इनको है। ఈ రోజు మన జీవితంలో కూడా आज हम अपने जीवन में भी మన నడకలో క్రమబద్ధత కావాలి. हम अपने जीव और चाल चलन में भी क्रमानुसार चलना है మనం క్రమంగా మనం జీవించాలి. और हम अपने जीवन को भी क्रमानुसार चलाना है। మన వస్త్రధారణలో ఒక క్రమం ఉండాలి. हमारे वेशभूषा में भी क्रमानुसार होना మన चाहिए। మాటల్లో క్రమమైన విధానాలు ఉన్నాయి. हम हमारी बोली में भी क्रमानुसार होना चाहिए మన నడకలో క్రమమైన నడక కావాలి. और हमारे चाल चलन भी क्रमानुसार होना అన్ని चाहिए క్రమబద్ధమైన మార్గాలు నడిపించబడాలి. और सारी बातें हमारे क्रमानुसार चलना चाहिए। హల్లెలూయా. हालेलुया। కారణం ఏంటంటే कारण क्या है? ఈ చీమలు చిన్నవే ये चींटियां तो छोटी है కానీ హల్లెలూయా. हालेलुया। ఇంకా దేవుని ప్రియమైన బిడ్డలారా, और प्यारे परमेश्वर के दास बच्चों, ఇవి ఆహారాన్ని వెతుక్కుంటామంటే ये अपने भोजन के लिए सिद्ध होती है। ఎప్పుడు వెతుకుదల ये हमेशा अपने भोजन के लिए ढूंढते रहती है। చెప్పారు. परमेश्वर कहता है అడుగుడు మీకు ఇవ్వడును, मांगो तो तुम्हें दिया जाएगा, వెతుకుడు మీకు దొరుకును. ढूंढो तो तुम पाओगे। మీరు అడగట్లేదు, तुम मांगते नहीं అందుకే మీకు ఇవ్వబడలేదు. इसलिए तुम्हें मिलता మీరు नहीं। వెతకటం లేదు, तुम ढूंढते नहीं అందుకే మీకు దొరకటం లేదు. इसलिए तुम्हें मिलता नहीं। వెతకాలి మనం. मांगो ढूंढो तुम। ఈ చీమలు ఎప్పుడు వెతుకుదల కోరుకుంటుంది. ये चिड़िया हमेशा ढूंढते रहती है, ఆహారం కోసం వెతుకులాట ఉంటుంది. ये भोजन के लिए ढूंढती रहती है। ఈరోజు మనం వెతకాలి. आज हमें भी ढूंढना है। ఆత్మ సంబంధమైన కార్యాలు వెతకాలి. आज
రోజు మన జీవిత చరిత్రలో కూడా आज हम अपने जीवन की परिस्थितियों में भी అలాంటి ఆశ కలిగిన జీవితం మనకు కావాలి. ऐसी आशा वाले जीवन में आगे बढ़ना है। నేను చిన్నదాన్ని, मैं छोटी हूँ, నేనేం చేయలేనే, मैं कुछ नहीं कर सकती నేను हूँ, బలం లేని వాడిని, मैं निर्बल हूँ, నా వల్ల ఏం కాదే, मुझसे कुछ ना हो सकता है, తెలివి లేని వాడిని, मैं निर्बुद्धि हूँ, నేను ఏం చేయలేకపోతున్నాను. मैं कुछ नहीं कर सकती हूँ, ఎప్పుడు నిరాశ చెందకూడదు. मैं निर्बुद्धि हो करके कभी निराश नहीं होना है। బలం లేదు, मैं निर्बल हूँ, కానీ మన బలం మన దేవుడై ఉన్నాడు. लेकिन हमारा बल परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। మన బలం మన దేవుడై ఉన్నాడు. हमारा बल हमारा परमेश्वर है। మన దేవుని బట్టి అసాధ్యమైన కార్యాలను సుసాధ్యంగా చేయగలం. हम परमेश्वर के द्वारा अद्भुत आश्चर्य कार्य को देख सकते हैं। ఏదైతే మన జీవితంలో కఠినంగా ఉందో మన దేవుని బట్టి మనం ఆ కార్యం చేయగలం. जो हमारे लिए कठिन है वो परमेश्वर के द्वारा उस कार्य को మన వల్ల కాదు, हमारे लिए कुछ ना हो सकता है, మన వల్ల చేత కాదండి. हम कुछ नहीं कर सकते हैं। కానీ మన దేవుని బట్టి మనం సమస్తాన్ని సాధ్యం చేయగలం. हम परमेश्वर के द्वारा बहुत से कार्य को कर सकते हैं। అందుకని ఈ చెవులు ఎప్పుడు నిరాశ చెంది ఒక మూల శుభ్రం పడుకొని ప్రశాంతముని నాకేం పట్టలేదని ఎప్పుడు నిరాశించదు. इस तरह सोचकर चींटियां कभी अपने कोने में जाकर विश्राम नहीं करती है। తనలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటుంది. वो उसमें जब तक जान है तब तक वो प्रयत्न करते रहती తనలో है। ఆ ఓపికనంత వరకు పరిగెత్తుతూనే ఉంటుంది. उसमें जब तक साहस है तब तक वो मेहनत करते रहती है। నేను చిన్నదాన్ని, నా వల్లే కాదని ఎప్పుడు చెప్పదు. मैं छोटी हूँ, मुझसे कुछ ना हो सकता है करके कभी नहीं कहती है। ఒక్క మాట చెప్పాలంటే एक बात में कहने के लिए బలము లేని జీవే, निर्बल प्राणी तो है, निर्बल जीव तो है, కానీ బలమైన కార్యాలు చేస్తూ ఉంటుంది. लेकिन वो बहुत से अद्भुत कार्य को करती है। చక్కగా తన నివాసాన్ని కట్టుకుంటూ వస్తుంది. वो बहुत से अच्छी रीति से अपने घर को बनाती है। చక్కగా జీవం తన ఇల్లును కట్టుకుంటూ వస్తా ఉంది. बहुत अच्छी रीति से वो अपने घर को बनाती है। జీవం కట్టుకున్న ఇల్లులో, चींटियां बनाने वाले उस घर को, తర్వాత చెదలు పెట్టుకున్న ఇల్లులో और जिसके घर में दीपक चढ़ता है, వాటిలోకి పాములు వచ్చి తొలగొడతాయి. అవి కొట్టేవి. दीपक चढ़ने वाले उस घर में सांप चढ़ते हैं, सांप जाते हैं, ఎందుకంటే क्योंकि ఇవి పాసుపడడం వేరే వచ్చి వాటిలో పడతారు. ये खराब हो जाता है और सांप आकर उसमें बस जाते हैं। అయితే ఈ ఎంతో చక్కగా చీమలు సుందరమైన ఇల్లు ఏర్పాటు చేసుకుంటా ఉంటాయి. चिड़िया अपने घरों को बहुत सुंदर रीति से तैयार తమ करती है, నివాసం చక్కగా ఏర్పరచుకుంటా ఉంటాయి. अपने घरों को बहुत सुंदर रीति से बनाती है। బలం లేని జీవులే, निर्बल प्राणी तो है, కానీ బలమైన కార్యాలు చేస్తూ ఉంటాయి. लेकिन वो बहुत से अद्भुत कार्य को करती है। అందుకని దేవుడు అన్నాడు, इसलिए परमेश्वर के वचन कहता है, నీకు జ్ఞానం కావాలంటే थोड़ी सी ज्ञान चाहिए तो చీమ యొద్దకు వెళ్ళు. चिड़ियों के पास जा, వాటి నడవడిని చూసు. उनकी चाल चलन को देख, ఆ తర్వాత నాకు జ్ఞానం నేర్చుకో. और उनके द्वारा तो अपने लिए बुद्धि को मांग। హల్లెలూయా. हालेलुया। ఈ చీమలు అరిచినట్టుగా, కేకలేసినట్టుగా, యుద్ధాలు చేసినట్టుగా కనపడవు. ये चिड़िया ना तो लड़ती है ना युद्ध करती है, గొడవలు గందరగోళం చేసినట్టుగా ఉండవు. ना लड़ती है ना झगड़ा करती है, కానీ ప్రతి క్షణంలో క్రమమైన విధానంలో కొనసాగుతూ వస్తుంది. लेकिन वो निरंतर एक क्रमानुसार को रखती है। అందుకని దేవుడు అన్నాడు, इसलिए परमेश्वर कहता है, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు. नीति वचन 6:6 చదవండి ఒకసారి. ఏ आलसी, चींटियों के पास जाओ, उनकी काम पर ध्यान दे और बुद्धिमान हो. हालेलुया. हालेलुया। ఏ స్వామి, ए आलसियों, చీమల యొద్దకు వెళ్ళు. चिड़ियों के पास जा, ఆ వాటి యొక్క నడవడి చూడు. उनकी चाल चलन को देख నువ్వు జ్ఞానం తెలుసుకోమన్నాడు. और तू बुद्धि को पा। ఈ రోజు మన జీవిత చరిత్రలో కూడా आज हम अपने जीवन में भी ఈ చిన్న జీవుల చీమలను చూసి ये మనం జ్ఞానాన్ని నేర్చుకున్నాం. ये छोटी सी जीव को देखकर हम ज्ञान को और बुद्धि को देख सकते हैं। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय बच्चों, ఇది క్రమమైన నడక నడుస్తూ చీమలు. ये क्रमानुसार चलने वाले जीव, ఎప్పుడు కష్టపడే మనసు కలిగి ఉంటామని ఈ చీమలు. ये दिन भर मेहनत करने
चिड़ियों के सर को हम देखते हैं कि बहुत सी छोटी रहती है। చీమ చిన్న పడుతుంది, चींटी बहुत छोटा है చీమ తలకాయ ఎంత ఉంటుంది? और उसकी सिर को देखिए ఎంత ఉంటుంది? అలా ఉంటుంది. कितना रहता है, ఎంత తలకాయ ఉంటుందా? कितना बड़ा रहता है ఆ? बताइए। చీమ తలకాయ ఎంత ఉంటుంది? चिड़ियों की सिर कितना बड़ा रहता है? సరే, ఈ చిన్న తల. छोटी सी सिर है మరి దాంట్లో ఎంత తలకాయ ఉంటుంది? और उसमें उसकी बॉडी कितना है ఎంత దిమాగ్ ఉంటుంది? और उसका दिमाग देखिए कितना होता है ఇంకా చిన్న పడుతుంది. और बहुत से छोटे हैं। అయినా देखिए ఇంత చిన్న దిమాగ్ అయినప్పటికీ, इतनी छोटी दिमाग को ఈ होने చిన్న पर भी, మెదడు అయినప్పటికీ ये छोटी सी दिमाग को होने క్రమంగా पर भी, నడవడం తప్పిందా? क्रमानुसार चलना क्या बुद्धि है? చిన్న మెదడు అయినప్పటికీ छोटी सी दिमाग होने पर भी జ్ఞానంగా ప్రవర్తించడం తప్పిందా? वो अज्ञानता के साथ चलने वाला, చిన్న మెదడు అయినప్పటికీ ఐకమత్యాన్ని కోల్పోయిందా? क्या ये छोटी सी दिमाग होने पर भी एकता को చిన్న भूल మెదడు है? అయినప్పటికీ ఆహారాన్ని సంపాదించుకొని బ్రతుకుతుందా? ये कितने छोटी दिमाग होने पर भी भोजन को చిన్న ढूंढने మెదడు लगती है? అయినప్పటికీ సమయం కాలం గుర్తుపట్టకుండా బ్రతుకుతుందా? ये छोटी दिमाग होने पर भी समय और काल को जानती है। చిన్న మెదడు అయినప్పటికీ ఆహారం సంపాదించుకున్న తరిగే దీనికి తెలియట్లేదా? ये छोटी सी जीव होने पर भी अपने भोजन के लिए तैयार, ఫలం లేని జీవనప్పటికీ ఇది శాశ్వతమైన కార్యాలు చేయడం లేదా? ये कमजोर होने पर भी अपने भोजन के लिए तैयार करती है। చిన్న మెదడునే छोटी सी दिमाग के लिए చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తుంది. बहुत सावधानी से चलती కానీ है। ఈరోజు మనకు పెద్ద తలకాయలు ఉన్నాయి. आज हम बड़े सिर रखने वाले होते మంచి हैं, మంచి మెదడు ఉన్నది, बहुत से अच्छे अच्छे दिमाग हैं हमारे पास, కానీ లాభం లేదు. लेकिन कोई मतलब नहीं है జ్ఞానంగా ప్రవర్తించడం లేదు, और निर्बुद्धि के समान रहते हैं, జ్ఞానంగా నడవడం లేదు. निर्बुद्धि के समान हम चलते हैं। కారణం ఏంటి? कारण क्या है? ఏమైనా మెదడు తక్కువ చేశాడు దేవుడు నీకు? क्या परमेश्वर हमारे लिए भी दिमाग कम दिए हैं? ఏదైనా కొరత చేశాడా? क्या कोई कमी हमको हमें ఏదైనా दिए తక్కువ है? చేశాడా? क्या कोई कमी है हमारे में? నీకు శ్రేష్టమైన మంచి మెదడు పెద్ద తలకాయ ఇచ్చాడు కదా. बड़े सिर और बड़े दिमाग को तो हमें दिया है। నీలాగా ఆత్మలాగా కదా, हमारे पास भी बहुत सी बुद्धि है। మనలాగా నీ గొడవలో పడవు కదా, అరుపులే అరవట్లేదు కదా, वो बहुत हमारे पास निर्बुद्धि के समान तो नहीं चिल्लाते, వాటి యొక్క శబ్దాలు మనకి వినబడటం లేదు కదా. उनकी आवाज हम सुन नहीं पाते हैं, అయినప్పటికీ फिर भी అది చేయాల్సిన కార్యాలను జరిగిస్తూ ఉంది. वो करने वाले कार्य को सबको सफल करती है। అందుకే దేవుడు ప్రేమను పడగలరా. इसलिए प्यारे परमेश्वर की व्यवस्था చిన్న చీమలే छोटी सी जीव है, వీటిని చూసి మనం జ్ఞానం నేర్చుకుంటాం. इसलिए हमें इस चिड़ियों को देखकर ఇది ज्ञान ले ఐక్యమత్యం सकते నుండి हैं। భయంకర సర్పాన్ని చంపేస్తుంది. ఇది वो एकता के साथ रहकर बड़े से अजगर को भी मार सकती है। వేసవికాలంలో ఆహారం సంపాదించుకుంటామండి. ये गर्मियों में भी अपने भोजन को ఎప్పుడు కష్టపడే మనసుని కలిగి ఉన్నాయి, दिन भर मेहनत करने वाले, క్రమబద్ధమైన నడక నడుస్తూ ఉన్నాయి. क्रमानुसार चलने वाले, मेहनत करने वाले हैं। ఎప్పుడు ఆహారాన్ని వెతికి తన పిల్లలకి నిల్వ చేస్తూ ఉన్నాయి. ये हमेशा मेहनत करते हुए अपने भोजन और अपने बच्चों के लिए सिद्ध करती है। బలమైనప్పటికీ బలమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాయి. निर्बल होकर भी अपने लिए बहुत से आश्चर्य करती అందుకే है। దేవుడు అన్నాడు, इसलिए परमेश्वर कहता है, ఓ సోమరి, ये आसियो చీమ యొక్క పిల్లలు, चिड़ियों के पास जाओ జ్ఞానాన్ని నేర్చు. और बुद्धि को सीख। ఈ చీమలు విర్జులు తయారు చేస్తా ఉంటాయి. విర్జులు తయారు చేస్తా ఉంటాయి. ये चींटियां చాలా భయంకరమైన శాశ్వతమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాయి. ये चींटियां बहुत से कार्य करते हैं। కారణం ఏంటి? कारण क्या है? వీటి జ్ఞానం గొప్పది. क्योंकि इनमें ज्ञान बहुत है। దేవుడు ప్రియమైన పిల్లలు, प्रिय प्यारे ఈ बच्चों, స్వల్ప జీవులను చూసి, इस स्वल्प प्राणियों को देखकर, చిన్న జీవులను చూసి इस छोटे
ఈ చిన్న జీవులను గమనించాలి. ये छोटी सी जीव के लिए सोचेंगे అవి ఎందుకు భూమి మీద పుట్టాయో, वो क्यों पृथ्वी पर जीवित ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాయో, ये पृथ्वी में क्यों आया है, వాటి విధులను నెరవేరుస్తూ ఉన్నాయి. वो अपने अपने कार्य को करते करते हुए जा रहा है, వాటి విధులను నెరవేరుస్తూ ఉన్నాయి. वो अपने अपने कार्य को कर रहा है, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాయి. परमेश्वर की इच्छा को कार्य को कर रहा है। ఈరోజు మన జీవిత చరిత్రలో కూడా हम अपने जीवन में भी आज మనం ఎందుకు భూమి మీద పుట్టాము, हम क्यों इस पृथ्वी में जीवित हैं, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, क्यों हम पृथ्वी में आए हैं, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి हमारे पक्ष परमेश्वर के उद्देश्य क्या है, అని ఈ సంగతులు గుర్తుపడదాం. हम आज इनको देखेंगे। సోమతనం వదిలేయండి, आलसियों को छोड़ेंगे నిర్లక్ష్యాన్ని వదిలేయండి, और అక్రమంగా బ్రతికేది వదిలేయండి. अपने जीवन में आलसियों को गलत कार्य को छोड़ देंगे, ఐక్యమత్యంగా కొనసాగుదాం, एकता के साथ ఐక్యమత్యంగా నడుద్దాం, एकता के साथ एकत्रित होकर आगे बढ़ेंगे, ఐక్యమత్యంగా కొనసాగుదాం. एकता के साथ आगे बढ़ेंगे। దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేస్తాడు. निश्चय रीति से परमेश्वर हमें सहायता करेगा, నిశ్చయంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. निश्चय रीति से परमेश्वर आज सहायता करेगा। అందరూ నోరు తెరిద్దాం, ప్రార్థించాలి, सभी लोग अपनी आवाज को उठा के परमेश्वर के लिए प्रार्थना करेंगे, ప్రార్థించాలి. प्रार्थना करेंगे। प्रभु जी అద్భుతమైన కార్యం अद्भुत చేయండి. रीति से कार्य कीजिए। ఈ రోజు జీవం ద్వారా చక్కని సందేశాన్ని మాకు ఇచ్చారయ్యా. आज के दिन तूने परमेश्वर की इस छोटी सी जीव के विषय में हमें అది समझाया, ఐక్యమత్యంగా ఉంటాయి అని చెప్పి, एकता के साथ रहकर అవి కాలాలు గుర్తుపడతాయి అని చెప్పి, उस समय और कालों को जानते हुए भी ఆహారాన్ని సిద్ధపరచుకునేవని చెప్పి, अपने लिए भोजन तैयार करते हुए, కష్టపడే జీవులు అని చెప్పి, मेहनत करते हुए, క్రమంగా నడిచే విధానం అని చెప్పి, क्रमानुसार चलने के विधान को ఆహారాన్ని వెతికే జీవులు అని చెప్పి, और भोजन अपने भोजन के लिए तैयार करते हुए, బలం లేనప్పటికీ निर्बुद्धि होकर भी బలమైన కార్యాలు చేస్తూనే बहुत से अद्भुत कार्य करते ఈ हुए రోజు మా జీవిత చరిత్రలో కూడా आज हमारे लिए అయ్యా మేము బలం లేని వారం, हम निर्बुद्धि मैं हैं, चाहता हूं, हम कार्य नहीं कर सकते మా हैं, వల్ల కాదు, हमारे हमसे कुछ नहीं हो మా వల్ల सकता है, మేము ఏది కాదని భయపడుతున్నారేమో. हम कुछ नहीं कर सकते करके सोचते होंगे। బలవంతుడు దేవుడిని మీరు దృష్టించండి, बलवंत रीति से हमारे साथ उपस्थित रहने वाले ఆ దేవుడు परमेश्वर, మీకు సహాయం చేస్తాడు, हम परमेश्वर को हम ग्रहण करेंगे, ఆ దేవుడు మీకు సహాయం చేస్తాడు, परमेश्वर हमें सहायता करेगा, ఆ దేవుడు మీకు మేలు చేస్తాడు. वो परमेश्वर हमारी सहायता करेगा। ప్రార్థించాలి, అందరం ప్రార్థించాలి, प्रार्थना करेंगे, सभी लोग अपनी आवाज को उठाते हुए परमेश्वर के लिए प्रार्थना प्रार्थना करेंगे, प्रार्थना करेंगे, प्रार्थना करेंगे। బలము లేని జీవులే निर्बुद्धि चिड़िया ही है, కానీ लेकिन సాహసోపేతమైన కార్యాలు చేస్తున్నారు. सहानुसार कार्य को देखेंगे। అలాంటి కృప మాకు ఇవ్వండి అయ్యా, उस तरह से हमारे लिए भी कृपा कीजिए అలాంటి परमेश्वर, సామర్థ్యం మాకు ఇవ్వండి అయ్యా. समय का और समय को दीजिए परमेश्वर, ఐక్యత మనకు కావాలి, एकता हमें चाहिए परमेश्वर, సమయాలు గుర్తుపట్టాలి, समय को जाननी चाहिए प्रभु, ఏ టైంలో ఏం మాట్లాడాలని గుర్తుపట్టాలి, जिस समय जो बात करना है उस समय ఏ సమయంలో ఏం పని చేయాలని గుర్తుపట్టాలి. जो समय में कार्य करना है उसे कार्य को जानना है प्रभु మన जी। ఆహారాన్ని సిద్ధపరచుకునే అనుభూతి మనకు కావాలి. हम भोजन को तैयार करने के लिए మన समय పిల్లల चाहिए కోసం శ్రేష్టమైన భోజన పదార్థాలు మనం సిద్ధపరచాలి. और श्रेष्ठ समय में हम भोजन तैयार करने वाले होने తగిన पर సమయబద్ధమైన పిల్లలకి ఏది కావాలో మనం పూర్తి చేయాలి. और सही समय पर जो कार्य करना है उसको पूर्ति करना है प्रभु जी, ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాయి, और भोजन को तैयार करना है परमेश्वर, ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాయి. और भोजन को तैयार करना है। పిల్లల్ని ఆకలి చావులు వదిలేయడం లేదు. बच्चों को बिना भोजन के हम कभी नहीं छोड़ते हैं, ఆకలి కేకలతో అలమటించడానికి వదిలేయడం లేదు. और भोजन के लिए तरसते हुए कभी नहीं छोड़ते हैं, ఎప్పుడు సమృద్ధి అయినటువంటి ఆహారం పెడుతూ और వస్తాం. निरंतर हम उनको भोजन के लिए तैयार करते हैं, క్రమంగా సాగుతా ఉంటాయి. और क्रमानुसार आगे बढ़ते हुए जाना है। ఎక్కడైతే క్రమం ఉంటుందో जहाँ जहाँ क्रमानुसार चलते हैं అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తుంది. वहाँ परमेश्वर की उपस्थिति रहती है, క్రమం ఎక్కడైతే తప్పుతుందో और जहाँ वो क्रमानुसार नहीं रहता है అక్రమమైపోతుంది. वो अक्रमण हो जाता है, అది క్రమానికి మీరిపోతూ ఉంది. वहाँ परमेश्वर की उपस्थिति नहीं रहती है, అందుకని అది పాపంగా మార్చబడుతుంది. वो पाप की रीति से बदल जाता है। అందుకని క్రమానుగా నడుచుకొని इसलिए क्रमानुसार बढ़ना है, క్రమానుసారంగా జీవించడం నేర్చుకో. क्रमानुसार अपने जीवन को व्यतीत करना है। దేవుడు నిత్యంగా నీకు సహాయం చేయాలి. परमेश्वर निश्चय रीति से आपकी सहायता దేవుడు करेगा। నిత్యంగా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. परमेश्वर निश्चय रीति से आपकी सहायता करने के लिए तैयार है।
धन्यवाद 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 जीवते परमेश्वर, हम आपके सन्मुख आते हैं परमेश्वर। आज के दिन के लिए हम आपको धन्यवाद देते हैं परमेश्वर, इस सुंदर उपस्थिति के लिए प्रभु जी हम आपको धन्यवाद 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 देते हैं परमेश्वर। तेरी उपस्थिति यहाँ पे उपस्थित है परमेश्वर, तूने इतने सुंदर वचन के लिए प्रभु जी हम आपको धन्यवाद देते हैं परमेश्वर। होने पर प्रभु जी तेरी उपस्थिति के द्वारा सारे लोगों के जीवन में तुम कार्य कर प्रभु जी। हालेलुया हालेलुया, स्तुति स्तुति स्तोत्रम प्रभु जी। धन्यवाद देते हैं परमेश्वर, जिस रीति से परमेश्वर जीवियों के द्वारा हम ज्ञान को सीखते हैं प्रभु जी। होने दे परमेश्वर राजा, हम जीवियों की तरह दिन भर मेहनत करते हुए अपने परिवारों को प्रभु जी आपकी सन्निधि में आगे बढ़ने के लिए प्रभु जी तैयार करने पाए प्रभु जी। हम अपने परिवारों के लिए, हमारे अपने जीवन के लिए प्रभु जी मेहनत करने प्रभु जी, और साथ ही तेरी उपस्थिति में तेरी आशीष को प्राप्त करने प्रभु जी धन्यवाद देते हैं परमेश्वर। होने दे परमेश्वर राजा, तूने इतना सुंदर वचन दिया प्रभु जी। ओ होने दे प्रभु जी तेरी उपस्थिति हमारे मध्य में है प्रभु जी, धन्यवाद धन्यवाद देते हैं राजा। होने दे परमेश्वर, मैं मुझे निर्बल और निर्धन प्रभु जी, हालेलुया, निर्बुद्धि में इस वक्त प्रभु जी मुझको तेरे हाथों में सौंपती हूं परमेश्वर। ओ खुदावंदे सहायता कीजिए प्रभु जी, मेरे जीवन में मेरे परिवार को भी तू बचा ले प्रभु जी, धन्यवाद देती हूं राजा। हालेलुया हालेलुया। होने पर प्रभु जी चिड़िया जिस तरह अपने भोजन को सिद्ध करती है प्रभु जी, होने दे परमेश्वर हम भी अपने भोजन को सिद्ध करें प्रभु जी, और तेरी उपस्थिति में आगे बढ़ने पर प्रभु जी धन्यवाद देती हूं राजा। हमारे जीवन में प्रभु जी क्रमानुसार सिखा प्रभु जी, और जहाँ तेरी क्रमानुसार रहता है प्रभु जी वहाँ तेरी उपस्थिति होती है प्रभु जी। हम अपने जीवनों को प्रभु जी तेरे क्रमानुसार आगे बढ़ने में तू सहायता कीजिए, धन्यवाद देती हूँ प्रभु जी। ओ प्रभु जी आज के दिन के लिए प्रभु जी, और इस सुंदर समय के लिए प्रभु जी हमें लाख लाख कोट कोट धन्यवाद देते हैं परमेश्वर। ओ प्रभु जी धन्यवाद देते हैं प्रभु जी, तेरे दास को तूने प्रभु जी, ओ प्रभु जी पुलपीठ में खड़ा करके प्रभु जी इतने सुंदर वचन के द्वारा तूने हम सबसे बात की है प्रभु जी, धन्यवाद देते हैं परमेश्वर राजा। होने में परमेश्वर इस चर्च को प्रभु जी दिन पे दिन, और प्रभु जी दिन पे दिन बढ़ोतरी होने पर प्रभु जी ब्लेस कर प्रभु जी। होने दे परमेश्वर इस सेवकाई निरंतर प्रभु जी आगे बढ़ते हुए और तेरे फलवंत जीवनों में आगे बढ़ने पर प्रभु जी धन्यवाद देते हैं प्रभु जी। इस सेवक को और इस सेवकाई को आगे बढ़ने में तो सहायता कीजिए, धन्यवाद देते हैं प्रभु जी, और बहुत सारे से फलवंत जीवन जीने पर प्रभु जी धन्यवाद देते हैं परमेश्वर। तेरे दास को बहुत ऐसे और प्रभु जी आत्मिक अद्भुत आशीषों से बढ़ते प्रभु जी धन्यवाद देते हैं राजा। हर क्षेत्र में तेरे दास को बहुत ऐसे इस्तेमाल कर प्रभु जी, अद्भुत आश्चर्य रीति से तेरे दास को बहुत ऐसे आगे बढ़ने में सहायता करना, धन्यवाद देते हैं राजा। और होने दे प्रभु जी यहाँ के जितने विश्वासी है एक एक परिवार को ब्लेस कीजिए प्रभु जी, और सारे परिवार बचा लिए जाने पर और बहुत से ही चर्च बढ़ जाने पर प्रभु जी धन्यवाद देते हैं परमेश्वर राजा। हालेलुया हालेलुया, धन्यवाद देते तू कार्य कर प्रभु जी। ओ खुदावंदे तू हमारी प्रार्थना को सुन ले प्रभु जी, क्योंकि तेरी उपस्थिति हमारे मध्य में है प्रभु जी, धन्यवाद देते हैं परमेश्वर राजा। ओ खुदावंदे होने पर तेरी उपस्थिति के द्वारा हम बहुत से आशीषों को प्राप्त करते हुए आगे बढ़ने पर प्रभु जी धन्यवाद धन्यवाद देती हूँ राजा। मैं अपने आप को भी तेरे हाथों में सौंपती हूँ राजा। हमारे मार्गों में भी तूने सहायता की है प्रभु जी, और इस सेवकाई में तू क्रमानुसार चला है प्रभु जी, धन्यवाद देते हैं। और तेरे प्रभु जी उपस्थिति हमारे मध्य में हो के हमसे तूने बोला और बातें की है प्रभु जी, धन्यवाद देते हैं राजा। खुदावंदे होने दे परमेश्वर तेरी उपस्थिति के द्वारा हम बहुत से आशीषों को प्राप्त करते हुए और प्रभु जी आगे हम अपने अपने परिवारों में अपने घरों में जाने के लिए तू सहायता कीजिए प्रभु जी। सारे कार्यक्रमों को तेरे हाथों में सौंपते प्रभु यीशु मसीह के प्रभु मधुर मीठे प्यारे नाम से मांगते हैं, यीशु के नाम से मांगते हैं, आमीन आमीन। हमारा पिता परमेश्वर का प्रेम, मसीह यीशु का अनुग्रह, पवित्र आत्मा संगति सहभागिता युगानुयुग तक